గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ అవినాష్ తిప్పని, డైరెక్టర్ అండ్ క్యాన్సర్ సర్జన్, ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఆరపల్లి, వరంగల్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే క్యాన్సర్ సంబంధించిన అపోహలు. చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తుంటారు, ఎన్నో అపోహలతో వస్తుంటారు. సో ఫస్ట్ అపోహ ఏంటంటే భర్తకు క్యాన్సర్ ఉంటే భార్యకు వస్తుందా, భార్యకు ఉంటే క్యాన్సర్ భర్తకు వస్తుందని చాలామంది అడుగుతుంటారు. సో 99% వైఫ్కి ఉన్నంత మాత్రాన హస్బెండ్కి క్యాన్సర్ రాదు, హస్బెండ్కి ఉన్నంత మాత్రాన వైఫ్కి క్యాన్సర్ రాదు. ఓన్లీ కొన్ని ఎక్సెప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ ఎక్సెప్షన్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద అపోహ. అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే సెకండ్ వచ్చేసి చాలామంది విలేజెస్ వాళ్ళు అడుగుతుంటారు, సార్ ఇంట్లో క్యాన్సర్ ఉంది, వాళ్ళకి సపరేట్ ప్లేట్స్, వేరే ప్లేట్స్ పెట్టాలా, ఒకటే ప్లేట్లో మేము తినొచ్చా, ఎంగిలి ముట్టితే ఏమైనా అవుతుందని. సో ఎంగిలి ముట్టినంత మాత్రాన క్యాన్సర్ ఏం స్ప్రెడ్ కాదు, ప్లేట్స్ వేరే పెట్టాల్సిన అవసరం ఏం లేదు. సో క్యాన్సర్ పేషెంట్స్ ముఖ్యంగా ట్రీట్మెంట్ కంటే సైకలాజికల్ అండ్ సోషల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఆ ప్లేట్స్ వాడినంత మాత్రం క్యాన్సర్ ఒక దగ్గర నుండి ఇంకోరికి రాదు. సో అది కూడా ఒక పెద్ద అపోహ, మిత్.